Hello everyone, happy morning and greetings to you all. Well, we have got the official answer sheet as well as response sheet in our respective logins, and we would like to congratulate all the youth teacher aspirants as well as the in-service teachers of English. We have got qualified and excelled in our testing of a new pattern with the computer-based test. So we would like to now share the answer sheet and along with the correct answers for general English, English content and methodology. So dear viewers, get ready for the answer key and do cross check manually and as well as the AI based score calculator. So we also uploaded the Telugu content, psychology and in a previous video, and those who have not got qualified, please don't get disappointed. We are ready to help you and with all the resources provided through YouTube channel as well as offline PDF content and WhatsApp communication. So without any further ado, let's get into the general English answer key followed by methodology answer, general English, English content and methodology. Now let's start with the general English language 2 for 16th August session 2. I listen to the news in the morning dash I can know what's happening in the world. సో ఆన్సర్ ఈజ్ సో దట్. సో ఇక్కడ సో దట్ అనేది తెలుసుకోవడానికి నేను ప్రపంచం ఏం జరుగుతున్న దానికి నేను న్యూస్ వింటాను. సో దట్, సో న్యూస్ వినడం ద్వారా ఏం జరుగుతుంది, ఐ కెన్ నో వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్. సో రిమైనింగ్ ఆప్షన్స్ ఆర్ ఇన్కరెక్ట్. ఐడెంటిఫై ది గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. సో ఇక్కడ నెయిదర్ ఆఫ్ అన్నప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో ఇక్కడ సింగులర్ ఈజ్ అనేది గుర్తుపెట్టుకోండి. నెయిదర్ ఆఫ్ దీస్ పెన్స్ ఈజ్ మైన్. సో ఆర్ కాదు, వర్ కాదు, హ్యావ్ కాదు. నెక్స్ట్ కరెక్ట్ పంక్చుయేషన్ మార్క్ అన్నప్పుడు బాగా చూడండి, ఇక్కడ కామాతో ఇన్వర్టెడ్ కామాస్ బిగిన్, దెన్ ఫుల్ స్టాప్, దెన్ ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్. ఇది మనకి డైరెక్ట్ స్పీచ్ ప్రత్యక్ష కథనంలో ఎగ్జాక్ట్గా వాడినటువంటి విరామ చిహ్నాలు పంక్చుయేషన్ మార్క్స్. నెక్స్ట్ హ్యాండ్సమ్ ఆటోమేటిక్గా మీరు చెప్పచ్చు డి ఈజ్ ద సైలెంట్. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనకి ఆన్సర్ 2.0 మోనోలిత్. నెక్స్ట్ చూస్ ది కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అన్నప్పుడు ఆన్సర్ ఇక్కడ రికోచెటింగ్, రైట్. సో ఇది ఒక మూమెంట్ సంబంధించి గాల్లో సర్ఫేస్లో తేలియాడము అనేది వెరీ డిఫికల్ట్ వర్డ్, బట్ ఐ వాంటెడ్ టు కంగ్రాచులేట్ దోస్ హూ హ్యావ్ గాట్ ది కరెక్ట్ రెస్పాన్స్. నెక్స్ట్ హీ ఫెల్ యాజ్ ఫైర్డ్, దీన్ని కాంపౌండ్ సెంటెన్స్ అన్నప్పుడు ఐ ఫైర్డ్ అండ్ హీ ఫెల్. సో వెరీ అంబిగ్యూయస్ స్టేట్మెంట్, బట్ స్టిల్ దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కలొకేషన్ సంబంధించి బ్రాట్ డాష్ మైజరీ అన్నప్పుడు అన్టోల్డ్ మైజరీ, నాట్ అన్ఎక్స్ప్లెయిన్డ్, అన్సెడ్, అన్జస్ట్. దీస్ ఆర్ ఆల్ నాట్ కలొకేషన్స్ టు ద వర్డ్ మైజరీ. ఫర్ ఎగ్జాంపుల్ హెవీ రెయిన్ అంటాం, అందుకే స్ట్రాంగ్ రెయిన్ అన్నాం, వీటిని కలొకేషన్స్ అన్నాం. సో ఇది మనకి 10th క్లాస్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఉంది. సో వీ విల్ డూ ది ఇన్డెప్త్ అనాలిసిస్ ఆఫ్ కలొకేషన్స్ ఆఫ్ అక్రాస్ ఆల్ సబ్జెక్ట్స్ ఆఫ్ ఆల్ క్లాసెస్ ఆఫ్ ఇంగ్లీష్ in the coming videos. Next adjective సంబంధించి కరెక్ట్ ఆర్డర్ ఏ వండర్ఫుల్ బిగ్ బ్రిక్ హౌస్. సో దీనికి మనము దోసాస్ కాంప్, దోశ వారు పరకతో చేస్తున్నప్పుడు కంపు కొడుతున్నాం కదా, సో దోసాస్ కంప్ అని గుర్తుపెట్టుకోండి. డి స్టాండ్స్ ఫర్ డిటర్మైనర్, ఓ స్టాండ్స్ ఫర్ ఒపీనియన్, వండర్ఫుల్, దెన్ సైజ్, దెన్ దోసాస్ కంప్, షేప్, కలర్, ఆరిజిన్, మెటీరియల్, సో బ్రిక్, దెన్ పర్పస్ ఫాలోడ్ బై నౌన్. ఈ విధంగా దోసాస్ కంప్ అనే ఒక చిన్న నిమానిక్తో మనం ఈ యొక్క అడ్జెక్టివ్స్ ఆర్డర్ని ఈజీగా గుర్తుపట్టచ్చు. నెక్స్ట్ సఫిక్స్ అన్నప్పుడు అటెండెన్స్ అన్నప్పుడు చూడండి ఆన్సర్ 3. నెక్స్ట్ ఐ విల్ కమ్ విత్ యూ సెడ్ అలైస్. సో అలైస్ సెడ్ దట్ షీ వుడ్ కమ్ విత్ మీ. థర్డ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ద సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్. టైప్ ఆఫ్ సెంటెన్స్ అన్నప్పుడు డిక్లరేటివ్, యాజ్ యూ ఆల్ నో దట్ all statements are declarative statements ending in full stop. వాలో ఇక్కడ మనకి ఇండల్జ్ ఇన్ గుర్తుపెట్టుకోండి. ఇండల్జ్ తర్వాత ఆల్వేస్ ఇన్ వస్తుంది, మిగతా చోట మనకి ఇన్ అనే ప్రిపోజిషన్ రాదు. సో ఇది కాంటెక్స్చువల్గా మనం డిరైవ్ చేస్తాం. ఐ షెల్ హ్యావ్ టు కలెక్ట్ ద లెటర్స్ ఫ్రమ్ ద పోస్ట్ ఆఫీస్. కరెక్ట్ ప్యాసివ్ వాయిస్ అన్నప్పుడు లెటర్స్ విల్ హ్యావ్ టు బి కలెక్టెడ్ ఫ్రమ్ ద పోస్ట్ ఆఫీస్. సో ఏజెంట్ ఆఫ్ ద యాక్షన్ ఈజ్ నాట్ నెససరీ హియర్. నెక్స్ట్ అవుట్ ఆఫ్ ద ఫ్రైయింగ్ ప్యాన్ ఇన్ టు ద ఫైర్ అన్నప్పుడు సిచ్యుయేషన్ ఇంకా సో పొయ్యి మీద నుంచి పొయ్యిలోపు అన్నట్టు, అంటే పెనం నుంచి పొయ్యిలోపు అన్నట్టు.
to say that somebody moves from a bad situation to an even worse one. Fourth is the right answer. Next, I dash this book 3 times. సో ఐ హ్యావ్ రెడ్. సో స్టిల్ ఇట్స్ ఫ్రెష్ ఇన్ మై మైండ్ అన్నప్పుడు మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడతాం. ఇక్కడ టైం అనేది సిగ్నల్ వర్డ్ లేదు. నెక్స్ట్, డస్ నాట్ అగ్రీ విత్ ద సబ్జెక్ట్ అన్నప్పుడు ద టీచర్ యాజ్ వెల్ యాజ్ ద స్టూడెంట్స్ హ్యాజ్ అ లెఫ్ట్. సో ఈ కోరిలేటివ్ కంజంక్షన్స్లో సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో సో మొదటికే మాత్రమే అంటే ద టీచర్కి మాత్రమే ఇక్కడ సింగులర్ సబ్జెక్ట్ వస్తుంది. రైట్. అదేవిధంగా మన కోరిలేటివ్ కంజంక్షన్స్, కోఆర్డినేట్ కంజంక్షన్స్ని నెయిదరు, నన్, తర్వాత ఎయిదర్ ఆరు, వీటిని మనం బాగా డిస్కస్ చేసుకున్నాం, వీడియోస్లో చూడండి. నెక్స్ట్, ప్యాసేజ్ వెరీ ఈజీ, షీఈ్ యాక్టివ్ అండ్ యాజైల్. దెన్ సబ్జెక్ట్ లైన్ ఆఫ్ ఫార్మల్ లెటర్ అన్నప్పుడు హెల్ప్ ద రీడర్ క్విక్లీ అండర్స్టాండ్ ద టాపిక్. మన లెటర్లో మనం విషయం అనేది బాగా స్పష్టంగా చెప్తా అనేది మెయిన్ మెయిన్ కాంటెంట్ లేదా మెయిన్ సబ్జెక్ట్ ఆఫ్ ద లెటర్ అనేది ఈజీగా మనం రాయొచ్చు. నెక్స్ట్, పీపుల్ గ్రీవ్ ఇన్ యూనిక్ వేస్. దేర్ గ్రీఫ్ అనే పదానికి ఇక్కడ కరెక్ట్ యాంటోనిమ్ అన్నప్పుడు ఆన్సర్ జాయ్. నెక్స్ట్, ఎ పర్సన్ హూ ఈజ్ సోషబుల్ అన్నప్పుడు ఎక్స్ట్రోవర్ట్, ఇంట్రోవర్ట్, లోనర్. సో ఆన్సర్ 4. దెన్ మాబ్ అనేది కలెక్టివ్ నౌన్. నెక్స్ట్, ఇక్కడ ఇఫ్ యూ హ్యాడ్ టోల్డ్ మీ వీ హ్యాడ్ రన్ అవుట్ ఆఫ్ బ్రెడ్ ఐ వుడ్ హ్యావ్ బ్రాట్ సమ్. సో ఇక్కడ హ్యాడ్, వుడ్ హ్యావ్ ప్లస్ V3 కాబట్టి ఆన్సర్ థర్డ్ కండిషనల్. సో బట్ కన్ఫ్యూజ్ ఏమంటే ఇక్కడ ఇఫ్ యూ హ్యాడ్ టోల్డ్ మీ అండ్ వీ వుడ్ హ్యావ్. సో ఇక్కడ మొత్తం సెంటెన్స్ లెంతీ కావడం వల్ల కొంచెం కన్ఫ్యూజ్ అయింటారు. సో ఇది క్వశ్చన్ ట్యాగ్ కూడా చాలా ఈజీ, హ్యాడ్ అండ్ షీ. దెన్ ఫెల్ ఆఫ్, ఆఫ్. సో డైరెక్ట్గా ఇది మనకి ఒక బటను సడన్గా ఊడిపోవడం అనమాట, ఫెల్ ఆఫ్ వైల్ గెట్టింగ్ ఇన్ టు ద కార్. రైట్. నెక్స్ట్, కరెక్ట్ వర్బ్ ఫార్మ్స్ అన్నప్పుడు డస్ జాన్ హ్యావ్ ఎ బ్రదర్. దెన్ చూస్ ద సెంటెన్స్ విత్ కరెక్ట్ యూజ్ ఆఫ్ ఆర్టికల్స్ ఆర్ నో ఆర్టికల్స్ అన్నప్పుడు డాక్టర్స్ జనరల్లీ వర్క్ లాంగ్ అవర్స్ అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఈ ఇచ్చిన దాని ప్రకారము. నెక్స్ట్, ప్యాసేజ్ ఇచ్చిన దాని ప్రకారము కరెక్ట్ ఆన్సర్, ద ప్యాసేజ్ గేవ్ ఎ మినిట్ బై మినిట్ అకౌంట్ ఆఫ్ ఎ ట్రిక్ షోన్ బై ద మెజిషియన్. సో ఇక్కడ స్మైల్ ఇవ్వడము, ఈ విధంగా మరూన్ తీయడము, స్కార్ఫ్ తీయడము, తర్వాత ఎంటీ స్కార్ఫ్ చూపించడము, తర్వాత అక్కడి నుంచి 2 హ్యాండ్స్ని అక్కడ 2 పావురాలు రావడము. ఇది మినిట్ బై మినిట్ అకౌంట్ బట్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ సింపుల్ పాస్ట్ టెన్స్. సో కాబట్టి 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద కార్ హ్యాజంట్ అరైవ్డ్ ఎట్ ఇట్ మస్ట్ హ్యావ్ గాట్ ఏ ఫ్లాట్ టైర్. సో ఇది ఇన్ఫరెన్స్ అనమాట. ఇంకా రాలేదు కారు, ఏమైంటుందబ్బా, పంచర్ అయిందేమో అని మనము ఇన్ఫరెన్స్, వీ డ్రా ఏ లాజికల్ కన్క్లూజన్. సో ఇక్కడ మస్ట్ అనేది ఆబ్లిగేషన్ కాదు, ఎబిలిటీ కాదు, ఆఫర్ కాదు, ఇన్ఫరెన్స్. నెక్స్ట్, వీ కెన్ పికప్ ద టికెట్స్ అన్ అవర్ బిఫోర్ ద షో. సో మీరు ఇక్కడ సెటప్ అంటే అరేంజ్ చేయడం అనుకుని కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. సో బాగా చూసుకోండి. ఒకవేళ మీరు అబ్జెక్షన్స్ రైట్ చేయాలనుకుంటే ప్రామాణికమైన పుస్తకాల నుంచి అబ్జెక్షన్ రైట్ చేయవలసి ఉంటుంది. సో నెక్స్ట్, లిటరేచర్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి చూద్దాం, చాలా ఈజీ. ఇక్కడ ఆల్ అనిమల్స్ ఆర్ ఈక్వల్ బట్ సమ్ అనిమల్స్ ఆర్ మోర్ ఈక్వల్ దాన్ అదర్స్. ఇది మనకి బార్న్ వాల్లో అనిమల్స్ ఆ యొక్క కొటేషన్ని మాడిఫై చేసుకుని అమెండ్మెంట్ చేసుకుంటాయి. నెక్స్ట్, ఇన్కరెక్ట్ పేరు అన్నప్పుడు ఇక్కడ రిపోర్ట్ అనేది ఫిక్చుయస్గా ఉండదు, రియలిస్టిక్గా అథెంటిక్గా ఉంటుంది. సో థర్డ్ ఈజ్ ద ఇన్కరెక్ట్ పేర్, మిగతావన్నీ కరెక్ట్గా ఉన్నాయి. తర్వాత పంక్చుయేటెడ్ వెరీ ఈజీ 3.3. దెన్ ఎస్ ఆఫ్ స్టడీస్ బై ఫ్రాన్సిస్ బేకన్ సంబంధించి ఫ్యూ బుక్స్ ఆర్ టు బి రెడ్ విత్ అటెన్షన్. సో ఇక్కడ చూడ్ అండ్ డైజెస్ట్ అన్నప్పుడు మనం శ్రద్ధతో చదవాలి అనేది గుర్తుపెట్టుకుందాం. నెక్స్ట్, యు ఆర్ టు. సో టుమారో కాబట్టి మనకి కంపల్సరీగా జరిగేది ఫ్యూచర్ డెఫినెట్ యాక్షన్ అన్నప్పుడు యు ఆర్ టు. సో యూ విల్ హ్యావ్ టు సీ అన్నప్పుడు మనకు లేదు ఆప్షన్లో. యువర్ అనేది పాస్ట్, యూ పక్కన యూజ్ ఈజ్ అనేది సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో అగ్రి కాదు కాబట్టి సెకండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఫ్రాన్సిస్ బేకన్ సంబంధించి ఇన్కరెక్ట్ పేరు కరెక్ట్ కాంబినేషన్ ఉన్నప్పుడు హిస్టరీ వైజ్ వస్తుంది. అదేవిధంగా కరెక్ట్ అంటే ఇక్కడ కరెక్ట్ కాంబినేషన్ తీసుకుంటే పోయట్రీ అండ్ ఇమాజినేషన్, మిగతావి అనేది ఇన్కరెక్ట్. నెక్స్ట్, డిసీజ్ ఆఫ్ చిల్డ్రన్, పిల్లలను ట్రీట్ చేసే వైద్యుడిని పీడియాట్రిషియన్ అంటాం. ఇక్కడ చూడండి చాలా మంచి హోమోఫోన్స్ ఇచ్చాడు, కానీ ఇక్కడ మనకి లాక్ అనేది ఉంది కాబట్టి ఆన్సర్ ఈ విధంగా గుర్తుపడచ్చు. ఇది కూడా కీగానే పలుకుతాం, QUA అనేది ఒక స్పాట్ అన్నమాట, ఒడ్డున ఒక ప్రదేశాన్ని
కీ అంటాం. సో కీ అండ్ కీ బోత్ ప్రొనౌన్సియేషన్స్ ఆర్ సేమ్ బట్ మీనింగ్స్ ఆర్ డిఫరెంట్. వీటిని మనము హోమోఫోన్స్ అనుకున్నాం. నెక్స్ట్ హోమోనిమ్స్, హోమోగ్రాఫ్స్ కూడా మనం వీడియో చేసాం. సో ఫర్ ద నెక్స్ట్ ఎగ్జామినేషన్ ప్లీజ్ go well prepared with our analysis and explanatory answers with the help of AI and other content that we uploaded and we share regularly for our teachers benefit and future teachers benefit. Next, identify the modal verb అన్నప్పుడు ఇక్కడ you must. The university ఇక్కడ కాలోకేషన్ తీసుకుంటే conferred. నెక్స్ట్ స్లోత్ అనేది ఫెయిల్యూర్, దీనికి ఆపోజిట్ వర్డ్ డిలిజెన్స్. 12th నైట్లో మనకి యువర్ మాస్టర్స్, రైట్, మాస్టర్స్ మిస్ట్రెస్. సో ఆక్సిమోరన్, టూ సైడ్ బై సైడ్ వర్డ్స్ కాంట్రాడిక్ట్ ఈచ్ అదర్. దెన్ స్నీర్ అనే పదానికి స్నాన్ అయినప్పుడు స్మర్క్, రైట్. సో ఇక్కడ హేళన చేయడము లేక మాకింగ్ యాటిట్యూడ్తో చూడడం అనమాట, సజెషన్ ఇస్తానే. నెక్స్ట్ రాజాజీ కంపేర్స్. సో ఇక్కడ ట్రూ థాట్స్ అండ్ కాండక్ట్. సెకండ్ ఆన్సర్ లెట్స్ హ్యావ్ ఎ కప్ ఆఫ్ టీ అన్నప్పుడు షెల్ వి. తర్వాత ప్రిఫిక్సెస్ సఫిక్సెస్ కలిపి అఫిక్సెస్ అంటాం. అదేవిధంగా ఫుడ్ ఆఫ్ లవ్, దీన్ని మ్యూజిక్తో 12th నైట్లో ఫేమస్ ఓపెనింగ్ లైన్ అనేది డ్యూక్ ఆర్సినో క్లెయిమ్ ఈజ్ ఫుడ్ ఆఫ్ లవ్ అనేది కూడా మ్యూజిక్తో కంపేర్ చేయడం. నెక్స్ట్ ఆర్టికల్ సంబంధించి 2 మేఘా ఈజ్ ఇన్ హాస్పిటల్. నెక్స్ట్ వాట్ డస్ మిస్ మౌడీ గివ్ టు స్కౌట్ ఫించ్ టు ఎక్స్ప్లెయిన్ వై ఇట్స్ ఎ సిన్ టు కిల్ ఏ మాకింగ్ బర్డ్ అన్నప్పుడు ఆన్సర్ 3 మాకింగ్ బర్డ్స్ ఓన్లీ మేక్ మ్యూజిక్ అండ్ డూ నో హార్మ్. నెక్స్ట్ అకార్డింగ్ టు స్క్వీలర్ అన్నప్పుడు ఆన్సర్ ఇట్ వాజ్ ఏ లెజెండ్ స్ప్రెడ్ బై స్నోబాల్. సో స్క్వీలర్ అంటానే స్ప్రెడ్, ప్రాపగాండా, ఈ గుడ్డుతో మీరు ఒకటో దానికి ఆన్సర్ పెట్టి ఉంటారు కొంచెం డెప్త్ స్టడీ చేయకపోయినా. గ్రామాటికల్లీ కరెక్ట్ అన్నప్పుడు షీ లివ్డ్ ఇన్ నేపాల్ ఫర్ 10 years. సో ఇక్కడ మనకి ఏదో మీరు సిన్స్ వచ్చింది కదా, హ్యావ్ బీన్, ఇవంతా కదా, ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్లో కూడా నేపాల్లో ఉందని చెప్పేసి మనము చెప్తున్నాం. నెక్స్ట్ వాట్ వైటల్ ఇంపార్టెన్స్ డస్ జాక్ క్లెయిమ్ టు హ్యావ్ రియలైజ్డ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ హిజ్ రియల్ లైఫ్ ఇన్ ద ఫైనల్ లైన్ అన్నప్పుడు ద ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ అర్నెస్ట్. సో ఆ పేరులోనే ఉంది. సో ఇక్కడ మనకి PUN అనే ఒక లిటరీ డివైసెస్ని ఇక్కడ మనం వాడినాం. సో అర్నెస్ట్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్, మిగతా వెల్త్ కాదు అవన్నీ. లాస్ట్ రియలైజేషను ఇంపార్టెన్స్ డస్ జాక్ అన్నప్పుడు ద ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ అర్నెస్ట్. ద షాంపూ మేడ్ మై హెయిర్ అన్నప్పుడు ఇక్కడ ఫాల్ అవుట్ ఇన్ హ్యాండ్ఫుల్స్, కమ్ అవుట్ కాదు. సో పప్పులో కాలేసింటారు. నెక్స్ట్ ఇక్కడ ఏ స్లంబర్ డిడ్ మై స్పిరిట్ సీల్ అన్నప్పుడు ఇందులో వాడినటువంటి టైప్ ఆఫ్ పోయం అన్నప్పుడు అండ్ ఎలిజీ రిటర్న్ అంటే సాడ్ అండ్ మెలాంకలీ పోమ్ కాబట్టి ఇది అన్ ఎలిజీ లూసీస్ డెత్ని రీకాల్ చేసుకుంటూ మన విలియం వర్డ్స్వర్త్ దీన్ని బ్యాలడ్ ఫామ్లో చేస్తాడు. నెక్స్ట్ ద బెట్ అనే దాంట్లో కరెక్ట్ ఆన్సర్ స్పిరిచువల్ ఎన్లైట్మెంట్ అండ్ ఇంటలెక్చువల్ ఫ్రీడమ్ అనేది 4th ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ డిక్షనరీ ప్రకారము ఇక్కడ మిస్ కాన్స్టిట్యూ అనేది లాస్ట్లో వస్తుంది. కరెక్ట్ ఆర్డర్ అన్నప్పుడు EDACB. సో కట్ ED కట్ యువర్ కోట్ అకార్డింగ్ టు యువర్ క్లోత్. సో నెక్స్ట్ ఊండ్ అనేది ఇక్కడ మనకి వర్బ్ నౌన్గా వాడడం జరిగింది. అదేవిధంగా వీఆర్ ఫ్యూ బట్ వీఆర్ ఆఫ్ ద రైట్ సార్ట్. రెండవది దో వీఆర్ ఫ్యూ వీఆర్ ఆఫ్ ద రైట్ సార్ట్, ఇది కాంప్లెక్స్ సెంటెన్స్. అదేవిధంగా కుక్డ్ ఇది వాయిస్లెస్ ప్లోజివ్ సౌండ్, వాయిస్లెస్ సౌండ్ అనమాట. సో దీనికి మనకి పాస్ట్ టెన్స్ మార్కర్లో టా సౌండ్ వస్తుంది. ఇఫ్ ఐ డోంట్ గెట్ ఇనఫ్ స్లీప్ ఐ ఫీల్ టయర్డ్. సో ఇది 0 కండిషనల్. సో ఇక్కడ విల్ అనేది లేదు. నెక్స్ట్ సెంట్రల్ ఐడియా ఆఫ్ ద పోయం అన్నప్పుడు బిల్డింగ్ అన్ ఐడియల్ నేషన్. వీ వెంట్ టు ఆఫీస్ బట్ హీ అన్నప్పుడు ఈ హ్యాడ్ లెఫ్ట్. సో గుర్తుపెట్టుకోండి, ఇది మనము పాస్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్ అండ్ పాస్ట్ ఫార్వర్డ్ టెన్స్ కాంబినేషన్ సెంటెన్సెస్. ఏది ముందు జరిగింది, ఏ తర్వాత జరిగింది. సో విచ్ యాక్షన్ హ్యాపెన్స్ వెన్ అనేది గుర్తుపెట్టుకోండి. వేర్ ద మైండ్ వితౌట్ ఫియర్ అనేది ఇక్కడ ఈక్వల్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్. అదేవిధంగా యూ మే కమ్ ఇఫ్ యూ వాంట్ టు అన్నప్పుడు రైజింగ్ ఫాలింగ్ టర్న్. రైజింగ్ అంటే యూ మే కమ్ ఇఫ్ యూ వాంట్ టు, యూ మే కమ్ ఇఫ్ యూ వాంట్ టు, రైజింగ్ ఫాలింగ్. సో నెక్స్ట్ ఇండియన్ ట్రబుల్లో దీనికి ఆన్సరు ఐరనీ. సో మనము ఏదైనా ప్రైజ్ కానీ లాటరీ కానీ వస్తే మనం ఎంతో సంతోషపడతాం, కానీ దానికి మిస్ఫార్చ్యూన్, అంతా సిరీస్ ఆఫ్
ఎక్స్పెన్సెస్ జరగడము, సిరీస్ ఆఫ్ మిస్ఫార్చ్యూన్స్ అనేది ఇక్కడ ఐరనీగా చెప్పుకుంటాం. నెక్స్ట్ as soon as she spotted the assailant in the kitchen, she left out stifled scream. So fourth is the right answer. Next passage సంబంధించి the attractive physical appearance of the colas was not a benefit అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఈడియం అన్నప్పుడు ఇక్కడ ఐ కాంట్ జస్ట్ సీ ద వుడ్ ఫర్ ద ట్రీస్, దెర్ ఈస్ టూ మచ్ ఇన్ఫర్మేషన్ ఫర్ యూ టు సీ క్లియర్లీ అనేదానికి ఈ కరెక్ట్ సిచ్యుయేషన్ ఈడియము ఐ కాంట్ సీ ద వుడ్ ఫర్ ద ట్రీస్. సో ఇది మనకి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్యాసేజ్ సంబంధించి వెరీ ఈజీ. సో వాట్ ఫ్యాక్టర్ ఈజ్ నాట్ టేకెన్ ఇన్ టు అకౌంట్ అన్నప్పుడు దే షుడ్ బి డిజైన్ అకార్డింగ్ టు ద మోడర్న్ ఫ్యాషన్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ అటికస్ రివీల్స్, సో ఈ యొక్క టు కిల్ ఏ మాకింగ్ బర్డ్ అనే యొక్క లెసన్లో ఆన్సర్ బూ ర్యాడ్లే. ఇక్కడ గ్రే గోస్ట్ని బూ ర్యాడ్లేతో కంపారిజన్ అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రిపోర్టెడ్ స్పీచ్ ఆఫ్ ద సెంటెన్స్ అన్నప్పుడు షీ సెడ్ దట్ షీ హ్యాడ్ ఫినిష్డ్ హర్ వర్క్. నెక్స్ట్ వాట్ మేక్స్ ఎ నేషన్లో ఎసెన్షియల్ ఫర్ బిల్డింగ్ ఎ నేషన్. నెక్స్ట్ ఆడియన్స్ ఓరియంటెడ్ రాదర్ దాన్ రీడర్ ఓరియంటెడ్ అన్నప్పుడు ఇక్కడ స్పీచ్ అనమాట. ఆడియన్స్ అంటేనే మనం స్పీచ్ గుర్తుపెట్టుకోవాలి. డైరీ, బయో అండ్ లెటర్ అనేది రీడర్ ఓరియంటెడ్. నెక్స్ట్ సిన్స్ వచ్చిందని చెప్పేసి ఇక్కడ చాలామంది ఇక్కడ ప్రిపోజిషన్ అన్నారు, ఇది అడ్వర్బ్. ఎందుకంటే ఐ హ్యావ్ నాట్ సీన్ హిమ్. సో సిన్స్, సో ఇక్కడ మనకి అడ్వర్బ్ సెన్స్లో దీన్ని సిన్స్ వాడడం జరిగింది. ద మున్సిపాలిటీ సెంట్ నోటీసెస్ టు అన్నప్పుడు ఆన్సర్ బోత్ ఏ అండ్ బి, ద నరేటర్ అండ్ ద ఓనర్ ఆఫ్ ద డిస్యూజ్డ్ వెల్. దెన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ అర్నెస్ట్లో దే ఎంబ్రేస్ అండ్ అగ్రీ టు కాల్ ఈచ్ అదర్ సిస్టర్ అనేది ఇక్కడ వాళ్ళు సిస్టర్గా పిలుచుకుంటారు ఎంత ఆర్గ్యుమెంట్ జరిగినప్పటికీ. తర్వాత చివరికి అది ఎండింగ్ అనమాట. నెక్స్ట్ లార్జెస్ట్ డెమోక్రసీ అన్నప్పుడు ఇది కంపేర్ డిగ్రీ, ఆన్సర్ 3. ఇండియా ఈజ్ లార్జర్ దాన్ ఎనీ అదర్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్. నెక్స్ట్ ఇది మనకి క్లాస్ 10లో ద డస్ట్ ఆఫ్ స్నో రిటర్న్ బై రాబర్ట్ ఫ్రాస్ట్, మనకి దానిలో రూడ్ అండ్ మూడ్ అనేది ఉంది. సో ఇది మనము స్టుడ్ మూడ్, పువర్ కోర్, స్కూల్ వూల్, స్కూల్ ఉల్, స్కూల్ ఉల్. సో ఇది ఇన్కరెక్ట్, ఇది ఇన్కరెక్ట్, ఇది ఇన్కరెక్ట్. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ రూడ్ మూడ్. ఇక్కడ డబ్ల్యూఓఎల్ ఉల్ అంతే, ఊల్ అనము, షార్ట్ ఊ అనమాట. ఇది స్కూ, ఇది లాంగ్ ఊ. సో ఇందుకు మనకి ఫోర్త్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో డోంట్ గెట్ డిసప్పాయింటెడ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్కరెక్ట్. ప్లీజ్ చెక్ ఆల్ ద ఆన్సర్స్ అండ్ దెన్ go and please do comment in the reply section how much you have got in the initial preliminary key. So next speeches ఇవన్నీ డిస్కోర్స్ కాంపిటెన్స్ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇంటగ్రేటివ్ ఉన్నప్పుడు లెటర్ రైటింగ్ కాంపోజిషన్ అన్నీ ఇంటగ్రేట్ అవుతాయి కాబట్టి ఫోర్త్ ఈజ్ ద రైట్ ఆన్సర్. కరెక్ట్ పేర్ వస్తే ఇక్కడ 2.2. ప్రాసెస్ ఆఫ్ రైటింగ్లో టాపిక్ చూజ్ చేసుకోవడం, ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయడం, డ్రాఫ్ట్ చేయడం, ఎడిటింగ్ చేయడం, రివ్యూ చేయడము, రీడ్రాఫ్ట్ చేయడము, అది కరెక్ట్ ప్రాసెస్. చూస్ ద రాంగ్ స్టేట్మెంట్ అబౌట్ ద అడ్వాంటేజ్ ఆఫ్ సైలెంట్ రీడింగ్ అన్నప్పుడు సైలెంట్ రీడింగ్ ఈజ్ మోర్ టైరింగ్ దెన్ రీడింగ్ అలౌడ్. సో చూస్ రాంగ్ స్టేట్మెంట్ కాబట్టి థర్డ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. వైల్ స్కానింగ్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఐ లవ్ photography. So the stress takes the second syllable photography. అదే ఫస్ట్ అయితే తగిన నౌన్గా ఇక్కడ సో ఫస్ట్ సిలబల్ అయితే ఫా పైన ఉంటుంది, ఇది గ్రఫీ కాబట్టి టాప్ అయిన వస్తుంది. ఈ విధంగా షిఫ్ట్ అవుతా వస్తుంది. దీని గురించి కూడా మనం ఒక వీడియో చేసాం, దాన్ని చూడండి. ఎన్సిఎఫ్ ప్రకారము కమ్యూనికేటివ్ కాంపిటెన్స్ వేరే పరిస్థితుల్లో అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ కొంచెం టైం ఎక్కువ తీసుకున్నా లెట్ మీ క్లోజ్. సో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ రీడింగ్, టీచింగ్, లెర్నింగ్ మెథడ్ సంబంధించి ఏ గుడ్ టీచింగ్ ఎయిడ్ మేక్స్ ద కాన్సెప్ట్ డిఫికల్ట్. ఇన్కరెక్ట్ అనేది మూడోది రైట్ ఆన్సర్. ఇంకా బైలేబుల్ ప్లోజివ్స్ అంటే మీకు గుర్తు తెలుసుకో, ఫ అండ్ భ బోత్ లిప్స్ టచ్ అవుతాయి. అండ్ ఇక్కడ మనకి ఒకటేమో వాయిస్లెస్, ఒకటేమో వాయిస్డ్. కానీ ఇక్కడ బైలేబియల్ బోత్ లిప్స్ అండ్ ఎక్స్ప్లోజివ్ సౌండ్ ప్రొడ్యూస్ అయ్యేది ఈ రెండు దానికి. సో ఈ మిగతావి ఫ్రికటివ్స్, గ్లాటల్, ఇవి ఫ్రికెంట్స్, తర్వాత ఫ్రిక్షన్స్ వచ్చేటువంటి ఇవి కాదనమాట. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ అథెంటిక్ మెటీరియల్స్ అన్నప్పుడు దే ఆర్ లెస్ మోటివేటింగ్ అండ్ అన్అట్రాక్టివ్, ఇది నాట్ అడ్వాంటేజ్ అనేది. నెక్స్ట్ ఐడెంటిఫై ద లాంగ్వేజ్ స్కిల్స్ ఎన్హాన్స్డ్ బై నోట్ మేకింగ్. సో నోట్ టేకింగ్ అంటే
మనం లిజనింగ్ ద్వారా మాత్రమే నోట్ చేస్తాం. నోట్ మేకింగ్ అంటే రీడింగ్ ద్వారా చేస్తాం, మనం రైట్ చేస్తాం కాబట్టి రీడింగ్ అండ్ రైటింగ్ ఇది మనకి స్టడీ స్కిల్స్లో వస్తుంది. సో ఈ విధంగా మనం ఇంగ్లీష్ కాంటెంట్, జనరల్ ఇంగ్లీష్ మొత్తం అన్నీ ఒకే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాము. సో మీరు ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ నాట్ గాట్ క్వాలిఫైడ్, ప్లీజ్ డోంట్ గెట్ డిసప్పాయింటెడ్, డోంట్ గెట్ డిమోటివేటెడ్. We are here to help you, and definitely our videos content and our explanation will make you or enable you pass in the future attempts, and wish you all happy learning and keep learning. Please do access our all the available contents. Wish you all happy learning and keep learning. Do take care. Jai Hind.